తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నిర్మాణంలో ఉన్న 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ని మంత్రులు పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ యూనిట్ పూర్తయితే తెనాలితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఆలోచనతో చేసే కార్యక్రమం ఇది. ఎందుకంటే బడికెళ్ళే పిల్లలు సహజంగా పాపం వాళ్ళకి ఉన్న ఆ సమస్య గురించి, ఎందుకంటే అప్పుడు క్లాస్ రూమ్స్లో ఉన్న ఈ బ్లాక్ బోర్డ్స్, అక్కడ ఎవరైతే టీచర్లు పాఠాలు చెప్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉండకపోయినా వెనక ఉన్న బెంచెస్ లో కూర్చోలేము, కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటాం అని అడిగే ధైర్యం కూడా పాపం చాలా మంది పిల్లలకి చెప్పుకోలేరు. ఎందుకంటే కనపడకుండా మయోపియా లేకపోతే ఎర్లీ అవేర్నెస్, ఎర్లీ స్క్రీనింగ్ జరిగితేనే వాళ్ళకి ఆ విధమైన ఫెసిలిటీ దొరుకుతుంది. ప్రత్యేకంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా స్క్రీనింగ్ చేసి ఇంతమందికి మనం దాదాపు 325 మందికి మన తెనాలి నియోజకవర్గంలో ఈరోజు కళ్ళజోడులు ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. ఇది మనం అందరం తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన బిడ్డల్ని ప్రోత్సహించుకుంటూ చక్కటి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉంటేనే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు సహజంగానే వస్తూనే ఉంటాయి. ఈరోజు మనకున్న పర్యావరణం ఎంతవరకు నష్టం అయిపోయిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. వాటిలో దృష్టిలో పెట్టుకుని తప్పకుండా వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాల దగ్గర నుంచే ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న ప్రతి నెల ఈ పౌష్టికాహారం ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా కానివ్వండి, మేము ప్రత్యేకంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబానికి మంచి ఆహారం అందించాలి, మంచి నాణ్యమైన బియ్యం అందించాలి. మధ్యాహ్న భోజనం పథకంలో ఎన్నడూ లేని విధంగా మీ అందరికీ కూడా ఫైన్ రైస్, అంటే గతంలో ఎప్పుడు చూడని విధంగా మీకు సన్న బియ్యం కూడా తీసుకొచ్చి ప్రతిరోజు మీకు అందించే సౌకర్యాన్ని మీరందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. క్యాబినెట్లో చాలా ముఖ్యమైన అంశం వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే ఈ కల్తీ నెయ్యి అయితే వాళ్ళ క్యాబినెట్లో కొన్ని రిపోర్ట్ల కారణంగా అసలు కల్తీ అంటే నెయ్యి 95% ఉండే 5% కల్తీ ఉంటే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. కనీసం 50% నెయ్యి ఉండి 50% కల్తీ ఉంటే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. ఇవాళ మాకు కొత్త విషయం తెలిసింది ఏంటంటే నెయ్యే లేదు అని, కాబట్టి దాన్ని కల్తీ నెయ్యి అనడానికే లేదు. ఎందుకంటే 2022లోనే CFTRI అనే ఒక సంస్థ నివేదిక ఇచ్చింది. దాంట్లో విషయాల్ని స్పష్టంగా చెప్తే కూడా ఏ కారణాల వల్ల మరి ఏంటో నేను దాంట్లో పోదలుచుకోలేదు, అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ ఆ విషయాన్ని బయట పెట్టకు తొక్కి అలాగే ఆ నెయ్యి లేని పామాయిల్ ఆయిల్ని సరఫరా చేసి దాంతోనే లడ్డూలు తయారు చేసి ఆ భగవంతుడి ఆ పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్రత తగ్గించడమే కాకుండా కోట్లాది మంది హిందువుల ఆ స్వామివారి భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీశారు. అటువంటి సున్నితమైన అంశం మీద కాస్త సుదీర్ఘమైన చర్చ ఉంది. కాబట్టి